మా రైల్వే ఐజీ శ్రీమతి రాజ్కుమారి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రైల్వే డీసీపీ నేరులు మా నెల్లూరు ఐఆర్పీ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ పాత నేరస్తుల కోసము పాత నేరస్తుల మీద నిఘా ఉంచడమైంది. దాంట్లో భాగంగా ఇద్దరు ఆర్పిఎస్ఐస్తో నెల్లూరు ఆర్పిఎస్ఐ హరిచంద్ర, గూడూరు ఆర్పిఎస్ఐ నారాయణతో 2 టీమ్స్ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంటే ఈ గూడూరు, నెల్లూరు, కావలి ఈ సర్కిల్ పరిధిలో నేరాలు పాల్పడుతున్న వివిధ ఈ నేరస్తుల గురించి నిఘా ఉంచడమైంది. దాంట్లో భాగంగా ఈ గూడూరులోని బొగ్గులదిబ్బ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తాళ్ళూరు రవీంద్ర కుమార్, వీళ్ళ తండ్రి పేరు రాంబాబు, రెండోవాడు తాళ్ళూరు సునీల్, ఈ తండ్రి పేరు రాంబాబు, వీళ్ళిద్దరూ ప్లస్ ఇతని తమ్ముడు షేక్ కాళేషా, ఇతను బాల నేరస్తుడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీళ్ళు బ్యాగ్ లిఫ్టింగ్స్ చేస్తూ ఉంటారు, చైన్ స్నాచింగ్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అరెస్ట్ అయిన ఈ అనిల్, కాళేష మరియు సునీల్ కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళ ఫాదర్ గతంలో ఈ రైల్వే దగ్గర డెడ్ బాడీస్ అవి తీసేవాడు వీళ్ళ ఫాదర్. దీంతో వాళ్ళ కుటుంబంలో సరైన ఆదరణ లేకుండా వీళ్ళిద్దరూ వేగాబాన్స్కి తిరగడము. వీళ్ళు గతంలో కూడా ఇంకొల్లులో ప్రకాశం జిల్లా ఇంకొల్లు, మళ్ళీ గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా వివిధ నేరాలకి పాల్గొనడం జరిగింది. వీళ్ళని మా 2 టీమ్స్, నెల్లూరు ఎస్ఐ నారాయణ వాళ్ళ టీము, మళ్ళీ గూడూరు ఎస్ఐ నారాయణ టీము, మళ్ళీ నెల్లూరు ఎస్ఐ హరిచంద్ర టీము, 2 టీమ్స్ కలిసి వాళ్ళు చాకచక్యం పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి సుమారు 104 గ్రాముల బంగారు, 108 గ్రాములు వెండి వస్తువులు స్వాధీనం చేసుకోవడం. ఈ 2 వస్తువులు, ఈ బంగారు వెండి ఈ గూడూరుకు సంబంధించిన 5 కేసెస్, నెల్లూరుకు సంబంధించిన 3 కేసెస్, నెల్లూరుకు సంబంధించిన 2 కేసెస్, కావలికి సంబంధించిన 1 కేసు, మొత్తం 8 కేసుల్లో 8 కేసులు అంటే బ్యాగ్ థెఫ్ట్కి సంబంధించింది, చైన్ స్నాచింగ్కి సంబంధించిన 8 కేసుల్లో ఈ 104 గ్రాముల బంగారు, 108 గ్రాముల వెండిని రికవర్ చేయడం జరిగింది. ఈ సమర్థవంతంగా పనిచేసి ఈ ముగ్గురు నిందితులను పట్టుకున్న మా టీం మెంబర్ని అభినందించడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఈ కంప్లైంట్స్ ఇచ్చిన దాంట్లో 8 కంప్లైంట్స్లో 100% రికవర్ అయింది. గూడూరు రూరల్, పెంకొల్లు అంటే వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఒక బావమరిది జిలాని అని మీర్జావలి వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. వానికా నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వీళ్ళ మీద నిఘా ఉంచి ఈ పాత నేరస్తులను వెంటబడి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ విచారణలో భాగంగా ఈ 8 కేసుల్లో వీళ్ళు అడ్మిట్ అయినారు. వీళ్ళంతా రైల్వే స్టేషన్ సంబంధించిన రైళ్లలో ఎక్కడము, నైట్ అర్ధరాత్రి ఏదో టైంలో బ్యాగ్ దొంగతనం చేయడము, చైన్ స్నాచింగ్ చేయడము, అక్కడ ట్రైన్స్ అవుటర్ లాగుంటే టక్కన చేసుకోవడము, చైన్ స్నాచింగ్ చేయడం, ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది.